హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులయిపోయింది నేను యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసి. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్. మీరు లాస్ట్ వీడియో చూసి ఉంటే మీకు మైట్ బీ అర్థమవ్వచ్చు. లాస్ట్ వీడియోలో నేను బందీపూర్ నేషనల్ పార్క్ అది చూపించాను కదా! నెక్స్ట్ డే వచ్చేసి మేము ముదుమలై నేషనల్ పార్క్‌కెళ్తున్నాము. యాక్చువల్‌గా అయితే ఆహ్, అంటే ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. కానీ అది చాలా బావుంటుంది అనైతే విన్నా అనమాట. అంటే యూట్యూబ్‌లో అది చూసాను నేను. ఇది నేను ఐ మీన్ నేను లాస్ట్ టైమ్ చెప్పాను కదా! వాయనాడ్, నాగర్‌హోల్, ముదుమలై అని చెప్పి 3 నేషనల్ పార్క్ బౌండరీస్. సో, ముదుమలై చాలా బావుంటుంది. అండ్ మనం లైవ్‌గా అంటే మనము అంటే లైక్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అంటే అడ్వెంచరస్‌గా ఫీల్ అవ్వచ్చు. ఎలిఫాంట్స్ అవి కనిపించడము, డీర్స్ అవి కనిపించడము. ఇక్కడైతే మేము ఒక వ్యూ పాయింట్ దగ్గరైతే ఆగామన్నమాట. అందరూ అక్కడ చాలామంది క్రౌడ్ ఉండేసరికి మేము కూడా ఏముందా చూడటానికి అని చెప్పి అక్కడ చూస్తే జస్ట్ అక్కడ ఒక రివర్ అయితే ఉంది. అండ్ ఆ రివర్‌ని అందరూ చూస్తున్నారు. అదొక జస్ట్ వ్యూ పాయింట్ లాగా. అండ్ ఇక్కడైతే ఎలిఫాంట్స్‌కి స్నానం అది చేపిస్తున్నారన్నమాట. అండ్ ద అదర్ ఎండ్ కూడా ఉంది. అది అక్కడి నుంచి ఎలిఫాంట్స్ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకున్నాము. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా బావుంది. అండ్ మీరు అక్కడ కొంచెం దూరంలో చూస్తూ ఉంటే అక్కడ ఎలిఫాంట్స్ అవి కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ రివర్‌లో దానికి స్నానం అది చేపిస్తున్నారన్నమాట. నేను కొన్ని ఫోటోస్ అవి తీసుకున్నాను. బావుంది వ్యూ అని చెప్పి. ఇక్కడ ఒక కాషియస్‌గా ఐ మీన్ కాషన్ రాసారు. ఈ రివర్ పేరు మోయార్ రివర్. అండ్ అక్కడ దిగొద్దు లోపలికి క్రొకోడైల్స్ అవి ఉంటాయి అని చెప్పి ఒక బోర్డ్ అయితే పెట్టారన్నమాట. పెట్టి ఉంది. సో, తెలీదు అదెంత నిజమో. కానీ అక్కడైతే ఎలిఫాంట్స్‌కి ఐ మీన్ స్నానం అది చేపిస్తున్నారు. అండ్ అదే అందరూ చూస్తున్నారు. అండ్ ఇక్కడైతే కొంచెం వెహికల్స్ అవి ఆగి ఉన్నాయి. దానికి వే ఇస్తున్నారన్నమాట ఎలిఫాంట్స్‌కి. సో, మేము కాసేపు అలా స్పెండ్ చేశాము. ఎందుకంటే, అదే రోజు మేము ఏమంటే చెకౌట్ చేయాలి. మేము ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళిపోవాలిమాట. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. 12:00కి అలా మళ్ళీ చెకౌట్ చేయాలని చెప్పి. ప్లేస్ అయితే చాలా బావుంది. యాక్చువల్‌గా చూడాల్సిన ప్లేస్ అయితే ఇదే మాట. ప్రాబబ్లీ మళ్ళీ నెక్స్ట్ టైమ్ చూడాలి. ఎందుకంటే ఆహ్, ఆహ్, ఆ అడ్వెంచరస్ ఫీల్ అనేది చాలా బావుంటుంది. లైవ్‌గా మనము యానిమల్స్ అవి చూడొచ్చు అని చెప్పి. సో, కొంచెం టైం ఉంది. అండ్ రీచ్ అయిపోయాము హోటల్‌కి. ఇప్పుడైతే చెకౌట్ చేస్తున్నాం మాట. అండ్ మేము మళ్ళీ బెంగుళూరు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇది యాజ్ యూజువల్ మీకు నా వ్లాగ్స్‌లో చూసుంటే మా ఇంటి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్. అండ్ ఎప్పుడు జామ్ అయిపోయే ఉంటది. ఐ మీన్ ఎప్పుడు ట్రైన్ వచ్చినప్పుడల్లా ఫుల్ జామ్. అండ్ దట్ టూ ఈ స్ట్రీట్ రోడ్స్ ఉంటాయి కదా! ఆ స్ట్రీట్ రోడ్స్ నుంచి ఆహ్, క్యాబ్స్, ఆటో వాళ్ళు, బైక్స్ చాలా అసలు ఈ ఆపోజిట్ పర్సన్‌కి వేయే ఇవ్వరమాట. చాలా బిజీ రోడ్ అయిపోయింది యాక్చువల్లీ. ఈ మెట్రో ఏమో గానీ చాలా అంటే చాలా బిజీ రోడ్ అయిపోయింది. మా స్ట్రీట్ అయితే. అండ్ ఇంకా నైట్ అయితే అయిపోయింది అండ్ ఫుల్ టయర్డ్. ఆహ్, జస్ట్ అలా క్యాప్చర్ చేశాను అంతే. నెక్స్ట్ డే వచ్చేసి మా గార్డెన్‌లో నేను తోటకూర కొంచెం ఉంటే అది తీసానమాట. జస్ట్ రోటి పచ్చడి వరకైతే వస్తది నాకు తెలిసి. హ్మ్. సో, నా దగ్గర యాక్చువల్‌గా చిన్న రోలు ఉంది. ఆహ్, నా నాకు యాక్చువల్‌గా రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం. అంటే కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది కదా! అథెంటిక్‌గా ఉంటాయి. సో, నేనే చేసుకొని నేనే తింటా. కొ ఎప్పుడైనా అలాగా. నా దగ్గర చిన్న రోలుంది. బట్ చెక్క కర్ర అయితే లేదు. అది ఏమంటారంటే రాగి సంగటి చేసే చెక్క. దాంతో కొడుతున్నమాట. సో యమ్మీగా ఉంటాయి కదా! రోటి పచ్చళ్ళు. నాకైతే మిక్సీలో కన్నా ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. నేను మసాలాస్ గానీ, జింజర్ గార్లిక్ గానీ నేను రోట్లోనే చేసుకుంటాను. నాకు అలా అంటే ఇన్‌స్టంట్‌గా చేసుకోవడమే ఇష్టం.
అండ్ ఈవినింగ్ నేను టెంపుల్‌కైతే వచ్చాను ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు థర్స్‌డే. ఎవ్రీ థర్స్‌డే వస్తాము. కానీ హారతి టైంకి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ చాలా రష్‌గా ఉంటది. రోడ్ మీద వరకు క్రౌడ్ అయితే ఉంటారన్నమాట. సో, ఈసారి నేను ఎర్లీగా వచ్చా కొంచెం. సో, అక్కడ ఏంటంటే సాయిబాబా టెంపుల్‌లో బాబా విగ్రహానికి అభిషేకం చేస్తున్నారన్నమాట. మనతో చేపిస్తారు. అలాగా వచ్చిన వాళ్ళందరితోటి. మిల్క్ ప్యాకెట్స్ మనం తెచ్చుకోవచ్చు. లేకపోతే అక్కడ ఉంటాయి. సో, మన చేత అలాగా వేపిస్తారు. తర్వాత హారతి, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అన్నీ జరుగుతాయి. చాలా పెద్ద టెంపుల్, చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ప్రసాదం అయితే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ నేను ఎవ్రీ థర్స్‌డే అంటే నాకు కుదిరినప్పుడు నేను వచ్చేదాన్ని. అండ్ ఒక్కోసారి ముగ్గురం వస్తాము. కానీ ఒక్కోసారి కుదరదు. నాకైతే 'హారతి' సాంగ్ చాలా ఇష్టం. 'హారతి' టైంకి ఎలాగైనా ఉండాలి అనేసి అనుకుంటాను. అండ్ ఇదొచ్చేసి ప్రసాదం మాట. ఇంక ప్రసాదం తినేసిన తర్వాత ఇంకా కాసేపు అలాగా హాల్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికొచ్చేసాము. అంతే అండి ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.